నగరిలో వైసీపీ ఓడిపోయినందుకు ముఖ్యంగా రోజా ఓటమితో పలువురు కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రోజాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్లుగా నగరికి పట్టిన పీడ విరగడైందని, ఇక నగరిలో పండుగ వాతావరణం నెలకొందని, నగరిలో అట్టర్ ఫ్లాప్ అయ్యావు నువ్వు, ఏం కర్మ నీకు? వెంకటేశ్వర స్వామి దగ్గర జరిగే అవినీతి ఒక్కరోజు ప్రశ్నించకపోయినావు. జగనన్న జగనన్న అందరూ నిన్ను మెచ్చుకుంటున్నారన్న అన్న. జగనన్న జగనన్న అందరూ నిన్ను మెచ్చుకుంటున్నారన్న అన్న. నవ్వు ఆపుకుంటున్నావు కదరా అన్న. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రోజాకి ఓడిపోయిన రోజా, వాడిపోయిన రోజా. అరే ఎవరు చూడు ఆయన రెస్పెక్ట్ చేసేవాళ్ళే ఎందుకు దీని బజ్జలో లాగుతున్నారు? వారిని అమ్మకడు మారా అలకలాగర్రా నువ్వే కదా. దీని మొక్కానికి పవన్ కళ్యాణ్ ఇప్పుడు నువ్వేమన్నా దీని మొక్కానికి పెద్ద మాట అన్నాడు సరాడు. పవన్ కళ్యాణ్ గారి అనేంత స్థాయి కాదు దీనిది. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. నాకు చూడండి, నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా. నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదికి వచ్చినట్టు. హీరోయిన్ గా స్ట్రైట్ గా వచ్చావమ్మా నువ్వు. కరెక్ట్ మనిషి. జగన్ సార్ చిటికెన వేలు మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తాను. రోజు నగిరిలో అట్టర్ ఫ్లాప్ అయ్యావు నువ్వు. ఏం చేస్తున్నావే ఇక్కడ? తెల్లెంటుకుంటే పీక్కుంటున్నా. తిరుమలలో పోయి అన్న చేసే అరాచకాన్ని 3000 కోట్ల రూపాయలు నువ్వు సంపాదించావు. అన్నయ్య 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 మంచి కుటుంబంలో ఉన్న వ్యక్తి వెనక్కి పోలేక ముందుకొచ్చి పొత్తు పెట్టుకొని కూడా ఈ రోజు తనకిచ్చిన 21-21 గెలవడం అంటే ఇంతకన్నా గొప్ప విషయం ఏముంటది? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. దీని బతుకు పవన్ కళ్యాణ్ గారు నేను ఎంత స్థాయా? 3 పిల్లిళ్ళు 4 పిల్లు నీ జగన్మోహన్ రెడ్డికి చీర కట్టి పవన్ కళ్యాణ్ గారు శోభనం గదికి పంపిస్తా. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? 12 బిడ్డకి జన్మనిస్తారు. పెంచుకోండి మరి వైఎస్ఆర్సీపీ. దాని బతుకు ఏది మన పవన్ కళ్యాణ్ ఎంత స్థాయా? శ్యామల కూడా అంటే యాంకర్ శ్యామల కూడా ఒక మాట మాట్లాడు అంటే ఆయన గెలవరు, ఖచ్చితంగా వంగగీతనే గెలుస్తుంది అని చెప్పేసి అన్నారు. దానికి అసలు పిఠాపురంలో గెలిచేది ఎవరు అనే క్వశ్చన్. అక్కడ గెలిచేది వంగగీత గారే. 4వ తారీఖున తెలుస్తుంది కదా. ఓహో, అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? నిన్ను ఏ పాయింట్ మీదైనా కొడతాను రా, ఏ పాయింట్ మీదైనా కొడతాను. అసలు దేశంలో నీలాంటి వాళ్ళ వల్లే అత్యాచారాలు జరిగిపోతున్నాయి. బాధ మీరేమంటారు? ఇప్పుడు శ్యామల ఎవరు నాకు తెలీదమ్మా. మంచి డ్రెస్ ఒకటి కుట్టించుకొని 20,000-30,000 పెట్టుకొని మంచి నాజుగ్గా తయారైపోయి ఈ మూతేమో ఈ పక్కకు లాగి ఏదో ఒక స్టైల్గా. జూన్ 9న శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం విశాఖపట్నంలో అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఇట్లా లాగితే అయిపోద్దా? మెజారిటీ గురించి ఆలోచిస్తున్నావు మహాతల్లి నువ్వు. ఒకసారి పిఠాపురంకు పో, నీకు దమ్ముంటే పిఠాపురంకు పో. ఎవరిది ఏ స్థాయి, ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి తెలుస్తుంది. మరి గెలవలేదు ఏం చేయమంటారు ఇప్పుడు? నేను ఇంత దూరం వచ్చాను, నేను చూశానన్నయ్య, చూశాను. ఈ జన్మకి చాలు. నీ మొగుడు ముందు ఉండే కేసులు ఎత్తించుకోవడానికి నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు, వద్దన్నయ్య, నేను పోతాను. మీ ఇంట్లో ఉండే కేసులు మొత్తం మీరు ఎత్తించేసుకోవడానికి పోయి జగనన్న సంకనాకుతావు నువ్వు. ఉప్పు నిమ్మకాయ వేసుకునే లేనండి, సుఖంగా బతకనివ్వండి రా. ఇప్పుడు పో. ఇప్పుడు మాట్లాడి దమ్ముంటే పవన్ కళ్యాణ్ గారి కంటే ఆయాసం వస్తుందంట, ఆవేశం వస్తుందంట. ఊరికే మా వాళ్ళకి ఉత్సాహం కాన్ఫిడెన్స్ కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము. ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది. జగన్మోహన్ రెడ్డికి ఏం వస్తుందమ్మా? నాకు ఈ టార్చర్ ఏంట్రా? కూర్చొని నీకు దమ్ముంటే నువ్వు డిబేట్కి వచ్చి మాట్లాడగలవా? నీకు దమ్ముంటే నువ్వు, నీ స్థాయి, నీ మొగుడు ఏముందని మాట్లాడుతుంది. అంటే అది అన్ని ఇచ్చిన చిల్లర పైసలకు అమ్ముడిపోయినావు నువ్వు. చిల్లర పైసలకి తీసుకో, పండగ తీసుకో. అడుక్కు తినొచ్చు కదా, పోయి రోడ్డు మీద అడుక్కు తిని ఎంతకన్నా గౌరవంగా ఉంటది నీకు.
అసెంబ్లీలో జగనన్న జగనన్న మిమ్మల్ని అందరూ దేవుడు అంటున్నారన్నా. ఎందుకమ్మా ఎందుకమ్మా ఇప్పుడు మెట్తో తీసుకొని కొడితే శ్రీవారి పాదాలు మెట్లు తన్నుకుంటా పడాలి కింద గాడి.